సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సింగపూర్, షార్జా సీట్లన్నీ ఫుల్, స్టార్లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం, ఆవకాయ అమరావతి ఉత్సవం, 3 ప్రాంతాల్లోనూ డీ-అడిక్షన్ కేంద్రాలు, పర్యాటకుల భద్రతకో పాలసీ, ఉన్మాదిపై పోలీస్ తూట, అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రం, చల్లటి నీరు తాగితే జలుబు చేస్తుందా? ఈరోజు వార్తలను చూద్దాం. సింగపూర్, షార్జా సీట్లన్నీ ఫుల్. విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానయానం జోరందుకుంది. నిండుగా నడుస్తున్న విమానాల్లో టికెట్లు దొరకడం కూడా కష్టమవుతోంది. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి షార్జా, సింగపూర్లకు 2 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈరోజు గురు, శనివారాల్లో సింగపూర్కు ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి 2 సర్వీసులు అయినప్పటికీ వారంలో 5 షెడ్యూల్స్గా 10 ట్రిప్పులుగా నేరుగా రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కూడా 100% ఆక్యుపెన్సీతో ఇవి నడుస్తుండడం విశేషం. అంత ఆదరణ వస్తుండడంతో విమానాశ్రయ అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్కి వెళ్లేవారు విజయవాడ నుంచి నేరుగా షార్జాకు వెళ్తున్నారు. అక్కడి నుంచి సులువుగా దుబాయ్కు వెళ్లే అవకాశం ఉంటోంది. దీంతో షార్జా విమాన సర్వీసుకు ఆదరణ ఎక్కువగా ఉంది. వారంలో 2 సర్వీసులే ఉండడంతో టికెట్లు దొరకడం కూడా కష్టంగా మారింది. దుబాయ్కి కూడా నేరుగా విమాన సర్వీసును నడపాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో తాము దిగువ కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఒకదాంతో ఈ నెల 17 నుంచి సంబంధాలు తెగిపోయాయంటూ 18న మస్క్కు చెందిన స్టార్లింక్ సంస్థ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. కక్షలో 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు అనూహ్య సాంకేతిక లోపం కారణంగా ఈ శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంక్ నుంచి వాయువు విడుదలైందని, దాంతో ఉపగ్రహం తన సిద్ధాంతాన్ని కోల్పోయి కక్ష నుంచి అకస్మాత్తుగా కిందికి జారిందని వెల్లడించింది. ఆ సమయంలో శాటిలైట్ నుంచి కొన్ని చిన్న శకలాలు బయటకు వచ్చాయని, తక్కువ వేగంతో కదిలే ఆ వస్తువులను ట్రాక్ చేయవచ్చని వివరించింది. నియంత్రణ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కిందికి జారుతున్న ఆ శాటిలైట్ త్వరలో భూవాతావరణంలోకి దూసుకురానుంది. కట్ చేస్తే స్టార్లింక్ శాటిలైట్లను లక్ష్యంగా చేసుకుని రష్యా ఒక కొత్త ఉపగ్రహ నిరోధక ఆయుధాన్ని తయారు చేస్తోందంటూ నాటో దేశాలకు చెందిన నిఘా వర్గాల నివేదికను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. 4 ఏళ్లుగా యుద్ధంతో కుదేలవుతున్న ఉక్రెయిన్ ఇంకా ఇంటర్నెట్ను, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించగలుగుతుందంటే దానికి కారణం స్టార్లింక్ శాటిలైట్లేనని భావిస్తున్నందునే రష్యా ఆ ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి జోన్ ఎఫెక్ట్ అనే ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని అందులో పేర్కొంది. డిసెంబర్ 17న స్టార్లింక్ శాటిలైట్తో సంబంధాలు తెగిపోవడం, 4-5 రోజుల వ్యవధిలోనే అసోసియేటెడ్ ప్రెస్ వార్తా కథనం రావడంతో ఆ శాటిలైట్ కక్ష నుంచి జారిపోవడం వెనుక రష్యా హస్తం ఏదైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆవకాయ అమరావతి ఉత్సవం. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి ఉత్సవంను నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉత్సవ్ పోస్టర్ను సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పర్యాటక శాఖ, టీంవర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా 3 రోజుల పాటు విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళ్లను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో ఈ ఉత్సవం రూపుదిద్దుకుంది. కేవలం ఇండోర్ హాల్స్కే పరిమితం కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. ఉత్సవానికి ప్రవేశం ఉచితం. అమరావతిని సాహితీ, కళా రాజధానిగా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమం తొలిమెట్టు. గత ప్రభుత్వం కళలను నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం కళ, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం కల్పించింది. తెలుగువారి రుచులను ఆవకాయ ఉత్సవంలో రుచి చూపిస్తామని మంత్రి తెలిపారు. 3 ప్రాంతాల్లోనూ డీ-అడిక్షన్ కేంద్రాలు. గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని నివారించేందుకు రాష్ట్రంలోని 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో 3 డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వీటిని అమరావతి, తిరుపతి, విశాఖలో నెలకొల్పాలన్నారు. ప్రజల కోణంలో ఆలోచిస్తూ సేవలందించాలని అధికారులకు సూచించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీఎస్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష జరిపారు. ప్రజలకు సంతృప్తికరంగా సేవలందించాలి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించాలి. గంజాయి కట్టడికి పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలి. ఇందుకోసం నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో నేను పాల్గొంటా అని సీఎం వెల్లడించారు. పర్యాటకుల భద్రతకో పాలసీ. రాష్ట్రంలో పర్యాటకుల భద్రతకు ఒక పాలసీ తేవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం అటవీ, పర్యాటక, దేవాదాయ, రోడ్లు, భవనాల శాఖ సమన్వయ సమావేశం నిర్వహించారు. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక ప్రవర్తన నియమావళి అమలు చేయాలి. రాష్ట్రంలో పర్యాటకం సురక్షితమనే భావం పర్యాటకుల్లో కలగాలి. టూరిజం హాట్స్పాట్లలో హెలీపోర్టులు అభివృద్ధి చేయాలి. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రతకు 100% భరోసా ఇవ్వాలి. పర్యాటకులకు కూడా ప్రవర్తన నియమావళిని తీసుకొచ్చి నిక్కచ్చిగా అమలు చేయాలి. మన్యంలో ప్రకృతి దృశ్యాలను వారసత్వ సంపదగా గుర్తించి ఆయా ప్రాంతాల్లో హెలీ టూరిజం అభివృద్ధి చేయాలి. అన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేయాలి. అంతరించిపోతున్న కళలకు పునరుజ్జీవం పోసేలా ఆర్కిటెక్చర్ ఉండాలి. మంగళగిరి, కొండపల్లి, సిద్ధవటం వంటి కొండ ప్రాంతాల్లో పర్వతారోహణకు అనుకూల పరిస్థితులు కల్పించాలి. కవుల గొప్పతనం భావితరాలకు తెలిసేలా గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, మొల్లమాంబ తదితరుల ఇళ్లను పరిరక్షించి సాహితీ సర్క్యూట్గా ఏర్పాటు చేయాలి అని పవన్ సూచించారు. ఉన్మాదిపై పోలీస్ తూట. మద్యం మత్తులో ఒకరిని పొడిచి పరారైన ఓ ఉన్మాదిని పోలీసులు పట్టుకోవడానికి వెళ్లగా వారిపైన కత్తి దూశాడు. ఈ దాడిలో పోలీస్ ఇన్స్పెక్టర్ సైతం గాయపడగా ఆయన నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. మాఫియా సినిమాను తలపించే ఈ ఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు అనంతపురం అరవిందనగర్లోనే ఓ కేఫ్ వద్ద దేవరకొండ అజయ్, చాకలి రాజా, సోహైల్, అక్రమ్ అనే నలుగురు ఆదివారం రాత్రి మద్యం తాగారు. మద్యం విషయంలో రాజా, అజయ్ మధ్య గొడవ జరిగింది. రాజాను అజయ్ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు సోమవారం ఉదయం నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లారు. ఆటో డ్రైవర్ బాబాతో కలిసి సిఐ శ్రీకాంత్ యాదవ్ సిబ్బంది నగర శివార్లోని షికారీ కాలనీలో అజయ్ ఉన్నట్లు గుర్తించి రౌండప్ చేశారు. దీంతో అజయ్ తిరగబడ్డాడు. కత్తితో బాబా కడుపులో పొడిచాడు. దీంతో బాబాకు పేగులు బయటకు వచ్చాయి. పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుళ్లు స్థానికులను కూడా కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. పోలీసుల నుంచి తప్పించుకుని కాలనీ వెనుకవైపు ఉన్న చెరువులోకి దూకి ఆకుతోటపల్లి వైపు పారిపోయాడు. బాబాను ఆసుపత్రికి తరలించి నిందితుడిని వెంబడించిన పోలీసులు చెరుకుతోట వద్ద ఏపుగా పెరిగిన గడ్డిలో దాక్కున్నట్లు గుర్తించారు. సిఐ శ్రీకాంత్ యాదవ్ గడ్డితోపులోకి వెళ్లి లొంగిపోవాలని కేకలు వేస్తుండగా అతనిపైన నిందితుడు కత్తితో దాడి చేశాడు. సిఐ ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. సిఐ హెచ్చరిస్తున్నా గాల్లోకి కాల్పులు జరిపినా లొంగకపోవడంతో అజయ్ కుడికాలిపై కాల్చారు. బుల్లెట్ గాయమై నిందితుడు కింద పడిపోగానే అదుపులోకి తీసుకుని అనంతరం సర్వజన వైద్యశాలకు తరలించారు. సిఐ శ్రీకాంత్కు సర్వజన వైద్యశాలలో చికిత్స చేశారు. అజయ్ చేతిలో గాయపడిన చాకలి రాజా, ఆటో డ్రైవర్ బాబా చికిత్స పొందుతున్నారు. బాబా పరిస్థితి విషమంగా ఉంది. సిఐ శ్రీకాంత్ను ఎస్పీ జగదీష్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అజయ్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రం. రాజధాని అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సిఆర్డీఏ 56వ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం జరిగింది. అమరావతిలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే ఒక వేదికను నిర్మించి ఉంటే బావుండేది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మించాలి. దానికి ఏ పేరు బాగుంటుందో ఆలోచించండి అని సీఎం స్పష్టం చేశారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలన్నారు. రాజధాని రైతుల సమస్యల్ని జాప్యం లేకుండా పరిష్కరించాలి. వారికి స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి. రాజధాని పరిధిలోని అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అటవీ సంపద, నదీ అభిముఖ ప్రాంతం, కొండలు వంటివి అమరావతికి ప్రకృతి శోభను తెస్తాయి.
పర్యాటకులు, ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకునేలా రాజధానిలో రకరకాల పూల మొక్కలు నాటాలి, పార్కులు అభివృద్ధి చేయాలి, రాజధానికి వచ్చే వారి కోసం అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో హోటళ్లు నిర్మించాలి అని సీఎం సూచించారు. చల్లటి నీరు తాగితే జలుబు చేస్తుందా? మనలో చాలామంది చల్లటి నీరు తాగితే జలుబు చేస్తుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. జలుబుకు చల్లటి నీరుకు సంబంధం లేదు. జలుబు, ఫ్లూ రావడానికి కారణం వైరస్లు. ఇవి నీటిలో ఉండవు, గాలి ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. జలుబు, ఫ్లూ గలవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలో కలుస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఇతరులకు సోకుతాయి. తుంపర్లు అంటుకున్న వస్తువుల మీద చేయి పెట్టి అదే చేత్తో ముక్కు, నోరు, కళ్లను రుద్దుకున్న వైరస్లు వ్యాపిస్తాయి. అంతే తప్ప చల్లటి నీరు తాగితే జలుబు చేయదు. నిజానికి క్రీడాకారులు వంటి వారు శరీర సామర్థ్యం పెరగటానికి చల్లటి నీరే తాగుతుంటారు. వీరెవరికీ జలుబు చేయటం లేదు కదా. కొందరు చల్లగాలి తాగితే జలుబు చేస్తుందని అనుకుంటుంటారు. ఇది అపోహే. మరి చలికాలంలో జలుబు, దగ్గు ఎందుకు ఎక్కువగా వస్తుంటాయి? ఈ కాలం వైరస్ వృద్ధి చెందడానికి, వ్యాపించటానికి అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో గాలిలో తేమ తగ్గి పొడిబారుతుంది. దీంతో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు ఎక్కువ కాలం గాలిలో ఉంటాయి. అలాగే చలికాలంలో ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంట్లో వాళ్ళంతా దగ్గరగా ఉంటారు కూడా. దీంతో వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి. మరోవైపు చలికాలంలో కాలుష్యం ఎక్కువ. ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి చేరుకునే కాలుష్య కారకాలు లోపల జిగురు పొరను దెబ్బతీస్తాయి. అప్పుడు జిగురు స్రావాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది ఇన్ఫెక్షన్ త్వరగా తలెత్తడానికి ఆస్కారం కలిగిస్తుంది. అప్పటికే ఆస్తమా వంటి సమస్యలు గలవారికి చలిగాలితో లక్షణాలు ఉధృతమవుతాయి. ఉష్ణోగ్రతలో తేడా వల్ల లక్షణాలు తీవ్రమైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జాతీయ బాల పురస్కార్కు శివాని. ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్కు ఆంధ్రప్రదేశ్ పారా అథ్లెట్ శివాని ఎంపికైంది. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామం శివాని స్వస్థలం. హైదరాబాద్లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్లో శివాని పారా అథ్లెటిక్స్లో శిక్షణ తీసుకుంటోంది. జావెలిన్ త్రో, షాట్ పుట్లో గత 4 ఏళ్లుగా శివాని కనబరుస్తున్న ప్రతిభ ఆధారంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. హజారే బరిలో గిల్, అభిషేక్, హర్షదీప్. టీమిండియా ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, హర్షదీప్ సింగ్లు విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. తాజాగా ప్రకటించిన పంజాబ్ జట్టులో వీరికి చోటు దక్కింది. టీ20 వరల్డ్ కప్లో అభిషేక్ స్థానం లభించగా గిల్పై వేటుపడిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 11 నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో గిల్, పేసర్ హర్షదీప్ 2 లేదా 3 మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఫైనల్లో సింధు బృందం. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇక్కడి చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ పోటీ పడుతున్న ఈ టోర్నీలో తొలి రోజు టీం విభాగంలో మ్యాచ్లు నిర్వహించారు. ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు మహిళల టీం విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లింది. సింధు సారథ్యంలోని ఏపీ జట్టు సెమీఫైనల్లో గుజరాత్ను ఓడించింది. మూడో టెస్టులో విండీస్ ఢమాల్. సిరీస్ కివీస్ వశం. వెస్టిండీస్తో 3 టెస్టుల సిరీస్ను ఆతిథ్య న్యూజిలాండ్ 2-0తో సొంతం చేసుకుంది. జాకబ్ డఫీ నిప్పులు చెరగడంతో మూడో టెస్టులో కివీస్ 323 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ఆత్మవిశ్వాసంతో భారత మహిళల జట్టు రెండో టీ20 నేడు. శ్రీలంకతో 5 టీ20ల సిరీస్ను భారత మహిళల జట్టు అద్భుత విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో హర్మన్ ప్రీత్ సేన అదరగొట్టిన ఫీల్డింగ్ మాత్రం పేలవం. ఏకంగా 5 క్యాచ్లను మన అమ్మాయిలు చేజార్చారు. ఈ నేపథ్యంలో లంకతో ఈరోజు జరిగే రెండో టీ20లో మెరుగైన ఫీల్డింగ్తో ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.